అందరికీ షాలోమ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈ సమయంలో మనము ఒక వచనాన్ని చదువుకుందాం. చూడండి, లేవియ కాండము 23వ అధ్యాయము 23వ వచనం నుంచి 25వ వచనం వరకు మనం చూసినట్లయితే, మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చును, నీవు ఇజ్రాయేలీయులతో ఇట్లనము, 7వ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము. అందులో జ్ఞాపకార్థ శృంగార ధ్వని వినినప్పుడు మీరు సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయుట మాని యెహోవాకు హోమము చేయవలను అని మనం ఇక్కడ చూస్తున్నాము. ఈ రోజు మనం చూసినట్లయితే అక్టోబర్ 2వ తారీఖు. ఇది యూదులకు మొదటి సంవత్సరము, నూతన సంవత్సరము అని మనము చూస్తూ ఉన్నాం. యూదులు ఈ దినాన్ని అక్టోబర్ 2 నుంచి 4 వరకు నూతన సంవత్సర వేడుకలు అనేటివి జరుపుకుంటూ ఉంటారు. చూడండి, దీన్ని మనం చూస్తే హీబ్రూ క్యాలెండర్ ప్రకారము తిస్రీ నెల అని మనం చూస్తున్నాం. తిస్రీ నెలలో మనం చూస్తున్నాము. ఇక్కడ దేవుడు మాట్లాడిన విషయాలు మనం చూస్తే లేవికాండం 23వ అధ్యాయంలో 24వ వచనంలో మనం చూస్తే, నీవు ఇజ్రాయిల్తో ఇట్లనము 7వ నెలలో అనగా మనం చూసినట్లయితే 7వ నెల అని మనం బైబిల్లో చూస్తున్న ఈ నెల మనకు హీబ్రూ క్యాలెండర్ ప్రకారము తిస్రీ నెల. అక్టోబర్ 2 నుంచి 4 వరకు వీరు వేడుకలు అనేటివి జరుపుకుంటారు. ఈ దినము వారు సంతోషంగా జ్ఞాపకార్థ శృంగార ధ్వనులు అనేటివి చేస్తుంటారు. అనేక వాయిద్యాలతో బూరలు ఊదుతూ దేవుణ్ణి స్తుతిస్తూ, అలాగే తోరా ఈ ధర్మశాస్త్రమును, దేవుని కట్టడలను, న్యాయ విధులను వీటన్నిటినీ కూడా ధ్యానం చేస్తూ వారు ఈ దినము అలాగే 4వ దినం వరకు కూడా వారు ఈ నూతన సంవత్సరమును ఆచరిస్తూ ఉంటారు. ఇది భూమి పుట్టిన దినం అని కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు. దేవుడు ఈ సృష్టిలో భూమిని స్థాపించిన దినముగా వీరు దీన్ని చూస్తూ ఉంటారు. యూదులు దీన్ని ఏమని పిలుస్తారు అని మనం చూస్తే రోష్ అషానా అని పిలుస్తారు. రోష్ అషానా అని ఈ దినాన్ని వారు పిలుస్తూ ఉంటారు. దీని సంవత్సరము మనం చూసినట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది. 5785వ సంవత్సరంగా దీని నెంబర్ అనేది ఉంది. 5785 అనేది ఈ సంవత్సరానికి ఇవ్వబడిన నెంబరు అనేది మనం చూస్తున్నాం. అలాగా గత సంవత్సరంలో మనం చూసినట్లయితే 5784 గత సంవత్సరము మనం చూస్తే సంవత్సరమునకు నెంబరు. ఈ సంవత్సరమునకు మనం చూసినట్లయితే రోష్ అషానా ఈ సంవత్సరానికి 5785 అనే నెంబరు ఇవ్వబడింది. అంటే ఒక సంవత్సరంలోకి మనము నూతన సంవత్సరంలోకి ప్రవేశించాము అని వారు ఈ విధంగా ఈ పండుగ అనేది జరుపుకుంటూ ఉంటారు. అలాగే వారు కొమ్మును, ఈ బోరలు, పొట్టేలు కొమ్ములతోనూ, అలాగే దుప్పి, జింక ఇలా రకరకాల కొమ్ములతో వారు ఈ వాయిద్యాలు వాయిస్తూ ఈ శృంగధ్వనిని చేస్తూ ఉంటారు. ఈ కొమ్ము, ఈ కోల్ సొఫీర్ అనగా, కోల్ అనగా శబ్దము, కోల్ అనగా శబ్దము హీబ్రూలో. అలాగే సోఫేర్ అనగా, ఈ సోఫేర్ అనగా ఈ బూర, ఈ కొమ్ము, పొట్టేలు కొమ్ముది కానీ మరి ఇతర జంతువుల కొమ్ములతో వీరు రకరకాలుగా ఈ శబ్దాలు అనేటివి చేస్తూ ఉంటారు. వేకప్ కాల్ అంటారు దీన్ని. అంటే సిద్ధపడడానికి ఈ శబ్దం అనేది చేస్తూ ఉంటారు. అంటే మీరు మొదటిగా ఈ బూరలు ఊదినప్పుడు ప్రజలు సిద్ధపడి సంఘంలోకి వచ్చి దేవుణ్ణి మహింపరచడానికి ఒక శబ్దము అనేది చేస్తారు. సంఘంలో ప్రార్థన ప్రారంభించేటప్పుడు కొన్ని శబ్దాలు చేస్తూ ఉంటారు. ఈ విధంగా శృంగధ్వని పండుగను వారు ఆచరిస్తూ ఉంటారు. ఈ అక్టోబర్ 2వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు ఈ విధంగా వారు ఈ పండుగను ఆచరిస్తూ ఉంటారు. అలాగే ఇలాగ రకరకాల కొమ్ములు వారు తీసుకొని వచ్చి ఇలా కొమ్ము వారు ఊదుతూ ఉంటారు. ఇలా కొమ్ములు తీసుకొని వచ్చి దాని ద్వారా వారు శబ్దం చేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఈ కొమ్ము ఊది యుద్ధాన్ని ప్రారంభిస్తూ ఉంటారు. యుద్ధంలోకి వెళ్ళినప్పుడు యుద్ధంలో వారు జయించినట్లుగా యూదులు మనం చూస్తుంటాం. ఇజ్రాయేలీ ప్రజలు యెహోషువ బోర ఊది ఎరుకో గోడల చుట్టూ తిరిగి ఆ ఎరుకో గోడను పడగొట్టినట్లుగా మనం చూస్తూ ఉంటాం. శత్రువును భయపెట్టడానికి ఈ బోరలు అనేది ఊదుతారు. అప్పుడు శత్రువులు భయపడి మనపైకి యుద్ధానికి వస్తున్నారు అనే భయంతో వారు పారిపోవడం అనేది జరుగుతుంది. అలాగే దీనికి సాదృశ్యంగా మనము దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని
దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని ఆజ్ఞలు, కట్టడలు, న్యాయ విధులలో మనము ప్రయాణం చేస్తూ ఆ అపవాదిని ఎదురిస్తూ ముందుకు సాగినప్పుడు ఈ అపవాది మన నుండి దూరంగా పారిపోతుంది. ఈ శబ్దము అంటే వాక్యము అనే శబ్దాన్ని నువ్వు చేసినప్పుడు ఆ అపవాది అనేది నీ నుండి పారిపోతుంది. నువ్వు ఈ అపవాది మీద విజయం సాధిస్తావు అనేది మనము అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ బూరలను వారు ఊదుతూ ఈ అక్టోబర్ 2 నుంచి 4 వరకు వారు దీన్ని ఆచరిస్తూ ఉంటారు. చూడండి, ఈ విధంగా ఇలా వారు ఈ బూరలను ఊదుతూ ఈ యుద్ధానికి సిద్ధము, అంటే అపవాదిని ఎదిరించడానికి మేము సిద్ధంగా ఉన్నాము, దేవుని పిల్లలుగా, దేవుని జనాంగంగా మేము ఈ శత్రువులపై ఎప్పుడూ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాము అని ఈ బూరలు అనేది ఊదుతూ ఉంటారు. వారు దేవుని దయ, దేవుని కృపలో అనేక యుద్ధాలలో వారు విజయం సాధించారు. దేవుని సహాయంతో వారు అనేక విజయాలు సాధించినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో చూస్తుంటాం. నేటికి మనం చూస్తున్నాము, గత నెల నుంచి ఈ నెల అంతా కూడా సెప్టెంబర్ నెలలో మనము న్యూస్ పేపర్లు, ఈ టీవీ ఛానల్లో మనం చూసినట్లయితే ఇజ్రాయిల్, గాజా, పాలస్తీనా, ఇరాన్ ఈ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలో అనేక విజయాలు ఈ ఇజ్రాయిలీ ప్రజలు, ఈ ఇజ్రాయిలీ దేశం అనేది సాధించినట్లుగా మనం చూస్తాం. ఈ లెబనాన్ మీద గత వారంలో మనము అనేక విజయాలను మనం చూస్తున్నాం. పేజర్లు పేలిపోయి అనేక మంది మరణించినట్లుగా మనం చూస్తాము. మొబైల్ ఫోన్లు పేలి చనిపోయినట్లుగా, అలాగే వాకీ టాక్లు అవి పేలి కూడా అనేక మంది మరణించినట్లుగా మనము చూస్తున్నాము. ఈ ఇజ్రాయిలీలు, ఈ యూదులకు ఉన్న జ్ఞానము, దేవుడు ఇచ్చిన ఈ జ్ఞానంతో వారు అనేక విజయాలను సాధిస్తున్నారు. ఈ హెజ్బుల్లా, ఈ తీవ్రవాదుల సంస్థపై, ఈ హెజ్బుల్లాపై వారు అనేక విజయాలను సాధిస్తూ ఉన్నారు. వారి దేశంపైకి ఎటువంటి ఆయుధాలు, ఎటువంటి యుద్ధ విమానాలు కానీ, రాకెట్లు కానీ రాకుండా వారు ఈ దేశం చుట్టూ రక్షణ వ్యవస్థ అనేది పెట్టుకొని ఉన్నారు. ఇలా వారికి దేవుడిచ్చిన జ్ఞానంతో వారు అభివృద్ధి చెందుతూ అనేక విజయాలను వారు సాధిస్తున్నట్లుగా మనం చూస్తాము. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ఈ యూదులందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి తండ్రి అయిన దేవుని మార్గంలో వారు ప్రయాణం చేయలాగున, అలాగే ఈ నూతన సంవత్సరంలో మనం కూడా దేవుని యందు, తండ్రి అయిన దేవుని యందు భయభక్తులు కలిగి జీవించులాగున మనమందరం కూడా దేవుని యందు ప్రార్థన చేస్తూ ఈ దినాన్ని మనం కూడా సంతోషంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాము. యూదులకు, అలాగే ఇజ్రాయేల్ ప్రజలు అందరికీ కూడా ఈ నూతన సంవత్సరము రోష్ అషానా, రోష్ అనగా తల, షనా అనగా సంవత్సరము, రోష్ అషానా నూతన సంవత్సరము అని అర్థము. అందరికీ మరొకసారి షాలోమ్. మీరు ఈ హీబ్రూ పదాలు, అక్షరాలు, అలాగే హీబ్రూ చదవడం, రాయడం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ బిహోల్డ్ యువర్ బైబిల్ హీబ్రూ అప్డేట్స్ అనే మన యూట్యూబ్ ఛానల్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉచితంగా మీరు ఈ హీబ్రూ భాషను రాయడానికి, చదవడానికి నేర్చుకోవచ్చు. కాబట్టి ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని తెలియని వారికి షేర్ చేయండి. ప్రతి వీడియోను మీరు లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఈ వీడియోలు మరికొంతమంది వరకు చేరతాయి. కాబట్టి మీరు కూడా దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా భాగస్థులు కమ్మని కోరుకుంటూ మనము మూల గ్రంథం గురించి అనేక విషయాలను తెలుసుకొని ఆత్మీయంగా బలపడడానికి మనకు ఈ హీబ్రూ భాష అనేది మనకు ఉపయోగపడుతుంది. ఇలాంటి అనేక అమూల్యమైన విషయాలు మీరు మన ఛానల్ ద్వారా నేర్చుకోవచ్చు. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ గంటను క్లిక్ చేసినట్లయితే మన వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఆలోచించండి, ఒకసారి ఛానల్ని దర్శించండి. మీకు నచ్చితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియోను కూడా లైక్ చేయండి. అందరికీ మరొకసారి షాలోమ్, సమాధానం కలుగును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.